బ్యాంకులు సహకరిస్తేనే నేరాలకు చెక్ అంట. బ్యాంకింగ్ నిబంధనలు మారాలి. మ్యూల్ ఖాతాలపై కఠినంగా ఉండాలి. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో భేటీ. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు కష్టరీత్యంగా ఉన్నాయని, నేను సవాలుగా మారిన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేయాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబర్ నేరగాళ్లు ఆక్సిజన్లా మారిన మ్యూల్ ఖాతాల నియంత్రణలో ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సిపి విసి సజ్జనార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. సైబర్ నేరగాళ్లు అమాయక విద్యార్థులు, కూలీలకు 2 నుంచి 5,000 వరకు కమిషన్ ఆశ చూపి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారని సిపి సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లో ఈ ఖాతాల ద్వారానే మళ్లిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడానికి మ్యూల్ ఖాతాలు గుర్తింపునకు ప్రత్యేకంగా సెంట్రలైజ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలన్నారు. ఖాతా తెరిచే సమయంలో నిబంధనలను మరింత కఠినతరంగా చేయాలని కోరారు. జియో వెరిఫికేషన్ తప్పనిసరి అంట. ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా అని నిర్ధారించుకునేందుకు జియో వెరిఫికేషన్ లైవ్ వీడియో కేవైసీని తప్పనిసరి సిపి సజ్జనార్ కోరారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుల సొమ్మును కాపాడాలన్నా, నేరగాళ్లను పట్టుకోవాలన్నా బ్యాంకుల నుంచి సత్వర స్పందన ఉండాలన్నారు. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు ఒక్కో ఫార్మెట్లో స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా దర్యాప్తులో జాప్యం జరుగుతుందని వివరించారు. డెబిట్, క్రెడిట్ వివరాలతో పాటు డబ్బు పంపిన అందుకున్న వారి వివరాలు ఉండాలని కోరారు. ఇంటి నుంచే సంపాదన అలాగే పార్ట్ టైం జాబ్స్ పేరుతో నిరుద్యోగులు అలాగే గృహిణులను మోసగిస్తున్న ఇలాంటి సంస్థలపై ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హైదరాబాద్ అడిషనల్ సిపి ఎం శ్రీనివాసులు, అలాగే సిసిఎస్ డీసీపీ శ్వేత, అలాగే సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.